అందరికి హ్యాపీ హోలీ. సో ఇప్పుడైతే ప్రెసెంట్ నారాపల్లి దగ్గర అయితే ఉన్నాం. గులాల్ ఉత్సవ్ ఈవెంట్ కి అయితే పోతున్నాం. సో మావోడు అయితే పొద్దున 9 గంటలకు అన్నాడు, ఇప్పుడు 12 అవుతుంది. ఎప్పుడు ఆడాలి ఏం చేయాలి తెలియదు. సో 3 o'clock వరకు అయితే టైం ఉందంట. సో ఆడికి పోయి ఇచ్చి పడేయాలి. టైం నిజంగా 12 అవుతుందా? 12 అవుతుంది. 12కి దగ్గర ఉంది. సో ఆడికి పోయిన తర్వాత ఎంజాయ్మెంట్ ఎట్లుంటది, ఆడ ఏర్పాట్లు ఎట్లున్నాయి ఏమున్నాయి మొత్తం ఫస్ట్ టైం మేము ఈవెంట్ పోవడం, పెళ్ళైనా సరే ఈవెంట్ పోవడం ఫస్ట్ టైం అన్నమాట. ఇప్పటి నుంచి బదులాడితే ఇప్పుడు తీసుకోవచ్చు. సో మావిడ ఆర్గనైజ్ చేస్తుంది కాబట్టి ఫ్రీగా కాబట్టి పోతున్నాం అంతే. ఇక వేరేది ఏంటో తీసుకోబోతుండే అంతే. సో ఇప్పుడు ఎట్లుంది ఏంది ఇక మొత్తం ఆడ కలుసుకుందాం, ఇక డైరెక్ట్ ఆడికి వెళ్ళిపోదాం. సో మధ్యలో అయితే చెరుకు రసం దానికి ఆగినాం. వాడేమో దాచుకుంటుండు, వీడియో తీస్తామేమో అని దాచుకుంటుండు. ఇక పైసలు కట్టింది ఈడే 150 రూపాయలు. ఇక మాస్కులు పెట్టుకొని పోతున్నాం. మొత్తం దుమ్మే ఉంది, రోడ్డు మొత్తం దుమ్మే ఉంది, మొత్తం రోడ్డు మొత్తం దుమ్మే ఉంది. వాడు దాచుకుంటుండే వెనకాల, చెట్టు వెనకాల దాచుకుంటున్నాడు.
గైస్ ఈవెంట్ అయితే చూసిరు కదా, ఎంజాయ్ అయితే ఫుల్ చేసినాం. ఇంకా చేద్దాం, ఈవినింగ్ వరకు 3 వరకు అయితే టైం ఉంది, చేద్దాం అనుకున్నాం కానీ బాగా ఎండ కొడుతుంది. సో ఇంటికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు మళ్ళీ ఈ వీడియో ఎందుకు తీసినాం అంటే మా గగన్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అనమాట, వాళ్ళు ఇల్లు ఇన్నే పక్కకే. పొద్దున్నే కాల్ చేసింది ఆమె ఓలీ ఆడదామా అని, కానీ ఈవెంట్కి వెళ్తున్నాం కదా అని క్యాన్సిల్ చేసినాం. ఇప్పుడు కాల్ చేసినా పండుకున్నారంట, వాళ్ళు ఓలీ ఆడి ఆడి పడుకున్నారంట. ఇప్పుడు నేను లేపి మరీ కొడుతున్నా. సంవత్సరానికి ఒక్కసారి వాళ్ళు సీరియస్ అయితే నాకైతే తెలియదు. మేము ఇంటికి వచ్చి దాదాపు 1.5 year అవుతుంది. ఎవరైతే క్లోజ్ కాలే, ఎవరు పరిచయమే కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళే పరిచయం, ఆమెనే క్లోజ్ ఉంటది. అది కూడా మా గగన్ ద్వారా అయ్యింది. ఇక చూడాలి ఎట్లయితే ఎట్లా రియాక్ట్ అయితే చూద్దాం. ఆమె ఇంకోటి ఏంటంటే చాలా సెన్సిటివ్ అమాయకురాలు, ఏం తెలియదు అనమాట. సో ఆమెకి ఇలా చేస్తున్నాము, ఎక్స్ప్రెషన్స్ కానీ ఆమె రియాక్షన్స్ కానీ ఎట్లయితే మొత్తం లాస్ట్ వరకు చూడండి. నీకు లోపల పెట్టేసి మా చిన్నోడు చూస్తుండే, మళ్ళీ ఆడ పైకి పోదాం అనుకుంటే కొంచెం పని ఉంది. ఇక్కడ రైట్ సైడ్ మెల్లగా ఇస్తాం, మెల్లగా ఇక్కడ ఇంకా ఇక్కడ కొంచెం వస్తాం. హ్యాపీ హోలీ. స్నానం చేసి మంచిగా రెడీ ఉన్నట్టున్నావు కదా పొద్దున. ఎట్లా అనిపించింది సర్ప్రైజ్? హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. పొద్దున వద్దాం అనుకున్నాం కానీ ఈవెంట్కి పోయినాం అనమాట. ఇంక అట్లా రాలే. ఆడిరు అసలు పొద్దున ఇంకా సారీ పడుకున్న దాంట్లో ఏమి ఆడిపించిన. పోయిగా స్నానం చేసుకోపోయిగా. ఎట్లుంది? ఆమె బయటకు చెప్పు, వీడియో తీస్తున్నాను బయటకి ఏం చెప్తలేదు, లోపల తిట్టుకుంటుంది. ఇంకొకరు అయితే ఉరుకుతారు కానీ చెప్పినా కదా మా అమ్మాయికి రాళ్ళు వీడియోలో రాలేదని. నిజంగా నేను పార్సల్ ఇస్తున్నాను చెప్తే నిజంగా అనుకోని బయటకు వచ్చి నువ్వు అసలు మర్చిపోయినావు ఓలీ ఆడతామని. ఓయిగా స్నానం చేసుకో. హ్యాపీ హోలీ. నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా ఆడుకుందాం సార్. ఇదంతా క్లీన్ చేసుకుంటాం, చేసేసుకుంటాం. పో స్నానం చేసుకోపో. మిషన్ సక్సెస్. మళ్ళీ అసలు గుడ్డు వాసన మేము కొట్టుకోలేదు, ఆమె కొట్టలేం కాబట్టి వాసన వస్తుంది. అప్పటికి నేను హ్యాండ్ వాష్ పెట్టి 3 సార్లు కడుక్కున్నా కూడా స్మెల్లే పోతలేదు. ఇంకా పళ్ళకైతే ఏం అంటుకోలేదు కానీ ఎందుకో గలీజ్ అనిపిస్తుందని బ్రష్ చేసుకుంటున్నాం. ఈమె కొట్టినామని ఇట్లా అంటే ఆమెకు 2 గుడ్లు కొట్టింది. ఆమె ఎట్లుంటది పాపం చెప్పరే. సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది, కొట్టి ఏమైంది చెప్పు. ఎంజాయ్ చేయాలి. ఇప్పుడైతే ఇక ఫ్రెష్ అప్ అయి తినాలి. బాగా ఆకలి అవుతుంది, బాగా దాహం ఇస్తుంది. రెస్ట్ తీసుకోవాలి, పడుకోవాలి మంచిగా. ఎండకి ఉండి ఉండి వన్స్ అగైన్ అందరికి హ్యాపీ హోలీ. మీరు ఎట్లా ఎంజాయ్ చేశారు కింద అయితే కామెంట్ చేయండి. ఇప్పుడు మేము బ్రష్ చేసుకొని స్నానం చేసుకొని ప్రశాంతంగా తిని 2 గంటలు పండుకుందాం. పండుకోవాలి.